Thanks and praise be to God for another time we could gather together in the name of Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి ఈ రీతిగా మనమందరం కూడుకోవడానికి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Thank God for the time of singing and also for the time to look into the word of God. దేవుని కీర్తించే సమయం కొరకు అలాగే దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడిచ్చిన సమయం కొరకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. May the Spirit of God speak to each one of us as we look into the word of God. దేవుని వాక్యం వైపునకు మనం ఆశతో చూస్తూ ఉండగా దేవుని పరిశుద్ధమైన ఆత్మ మనలను నడిపించును గాక. We are looking into the book of Revelation. మనము ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఉన్నాం. As was repeatedly said, we are looking into what is said in the book of Revelation. At the same time, we are looking at it in a devotional way. ఏ ఉద్దేశంతో ప్రకటన గ్రంథము చెప్పబడింది అని మనం ధ్యానం చేస్తూనే మన భక్తి జీవితానికి అవసరమైన రీతిలో మనం ధ్యానం చేస్తున్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాం. We are not looking at it for just scholarly understanding, rather looking into it for applications in our own lives. వేదాంత పండితులు ఎలాగ ధ్యానం చేస్తారో ఆ రకంగా మనం ధ్యానం చేయడం లేదు, కానీ దేవుని వాక్యంకు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అవసరమైనటువంటి రీతిలో ఆ వాక్య భాగాలను ధ్యానం చేస్తున్నాం ప్రభు నడిపింపుని బట్టి. To start with, we will go ahead and read Revelation chapter 1 verses 17 and 18. ఈ వాక్య ధ్యానాలు చేస్తూ ఉంటుండగా మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథంలో 17-18 వచనములు చదువుకుందాం. ఫస్ట్ చాప్టర్ 17-18. ఎస్ బ్రదర్? Yes, yeah. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. When we read this, we should not read this just as a history of John's experience. Rather, we should see Christ here for ourselves. కేవలము పద్మాసు ద్వీపంలో యోహాను భక్తుడికి జరిగినటువంటి చరిత్రాత్మకమైన సంఘటనను మనము చూచే ఉద్దేశంతో కాకుండా ఈ వాక్య భాగంలో క్రీస్తు ఎలాగున పొందుపరచబడ్డాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ధ్యానం చేయవలసిన వారంగా ఉన్నాం. Last week we read about John's vision of Christ in glory. ప్రభువైన యేసుక్రీస్తు ఎంత మహిమలో ఉన్నాడో అనే విషయాన్ని యోహాను భక్తుడు చూచి మనకు చెప్పడం అనే విషయంలో మనము ఆ విషయాన్ని గమనించే వరంగా ఉండాలి. Here in verse 17 we read John's immediate response on seeing the glorious Christ. మహిమాన్వితుడైన యేసుక్రీస్తు ప్రభుని చూచిన వెంటనే యోహాను భక్తుడు ఎలాగ మార్చబడ్డాడు, ఏమి సంభవించింది ఆయనకి అనేది 18వ వచనంలో మనం గమనిస్తున్నాం. We read there, and when I saw him I fell at his feet as dead. 17వ వచనంలో ఆయనను చూచిన వెంటనే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అని చెప్తున్నాడు. John was so terrified at the scene of the glorious Christ. మహిమాన్వితుడైన యేసుక్రీస్తు ప్రభువుని యోహాను చూచినప్పుడు వణికిపోయినటువంటి వానిగా మనం చూస్తున్నాం. John's response is very, very thought provoking. యోహాను యొక్క అనుభవము చాలా అద్భుతమైనటువంటి తలంపు మన యొక్క అనుదిన జీవితానికి. We would realize the seriousness of the matter if we compare this with John's close relationship with Christ till Christ's crucifixion. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడడానికి ముందు యేసుక్రీస్తు ప్రభువు
రొమ్మున ఆనుకుంటూ ఎంత సన్నిహితంగా యోహాను భక్తుడు ఉండేవాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. We will read John 13 verses 23 and 23 to 25. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను. Christ loves all who belongs to him. ప్రభు సంబంధించినటువంటి వారందరినీ కూడా ప్రభు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. However, there is a difference in level of intimacy experienced by different individuals. అదే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరు ఎంత ఆత్మీయంగా దగ్గర సంబంధం కలిగి ఉన్నారు అనేది భిన్నమైనటువంటి రీతిలో ఆయన ఎరిగిన వాడుగా ఉంటాడు. With regard to John, here we read he was leaning on Jesus' breast. ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి అనుభవాన్ని కలిగిన వానిగా చూస్తున్నాం. We know the context. Christ was telling them one of them is going to betray him. ఈ సందర్భం మనకు తెలిసినట్లుగా మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని ప్రభు చెప్పడం చూస్తున్నాం. They were all concerned who it would be. ఆ మాట విన్న వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఆ సంగతిని ఆలోచన చేస్తున్నవారుగా ఉన్నారు. Now Peter is motioning to John who was leaning onto Christ's breast, to ask him who it is. ప్రభు రొమ్మున ఆనుకుంటూ ఉన్న అనుభవం కలిగిన యోహాను భక్తుని చూచినటువంటి పేతురు యేసు ప్రభును అప్పగించనైనటువంటి ఆ వ్యక్తి ఎవరు అని యోహానుని అడిగాడు. Two aspects attract our attention here. రెండు అంశములు మనలను ఈ వాక్యం వైపునకు ఆకర్షిస్తూ ఉన్నాయి. One is John's physical closeness to Christ, wherein he is leaning on to Christ. ఒకటి భౌతికంగా యేసు ప్రభువుకి రొమ్మున ఆనుకున్నటువంటి అనుభవం కలిగినటువంటి యోహానుని చూస్తున్నాం. Also, the verse says the disciple whom Jesus loved. John is referred to as the disciple whom Jesus loved. యోహాను భక్తుడు యేసు ప్రేమించినటువంటి శిష్యుడు ఎవరు అనేది యోహాను ఈ సువార్తను వ్రాస్తూ తెలియచేస్తున్నటువంటి వానిగా రెండవ అంశాన్ని చూస్తున్నాం. If we compare this with what is said in John 21, it is very clear that it is the verses talk about John the apostle. 21వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఈ వచనాన్ని ఆధారం చేసుకుని అపోస్తలుడైన యోహాను భక్తుడు ఎవరు అనేటువంటి విషయాన్ని ఆ వాక్య భాగంలో మనము గమనించగలుగుతాం. యోహాను సువార్త. So we see John enjoyed very intimate fellowship with Christ. మనము గమనించినట్లయితే యేసు ప్రభువుకి అతి సమీపంగా దగ్గర అనుభవం కలిగినటువంటి వ్యక్తినిగా యోహానుని మనం గమనిస్తాం. Yet in Revelation 1, when John is faced with the glorious Christ, the situation is so different. అదే సమయంలో ప్రకటన గ్రంథము మనం చదువుకున్నటువంటి అంశంలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆ ప్రభువునే మహిమలో చూచినప్పుడు ఆయన ఏమైపోయాడు అనేది మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాం. Christ's glory was veiled when he was with his disciples before his crucifixion, till his crucifixion. యేసు ప్రభు శిలువ మరణం వరకు వెళ్ళే అంతవరకు కూడా తన యొక్క శిష్యులకు వాస్తవికమైనటువంటి సంపూర్ణమైనటువంటి మహిమ కప్పబడినటువంటి ప్రభువుగా ఉండేవాడు. They could fellowship with him without being overwhelmed by his glory.
అపరిమితమైనటువంటి తన మహిమ పూర్తిగా శిష్యులకు భయభ్రాంతులు చేసే రీతిగా కనిపించకుండా ఆయన వారి ఎదుట ఉండేవాడు. But when Christ's glory was revealed to John, we read, "When I saw him, I fell at his feet as dead." కానీ పునరుద్ధరణుడైన యేసు ప్రభు తన సంపూర్ణ మహిమను పద్మస్ ద్వీపంలో యోహానుకు కనుపరిచినటువంటి ఆ సందర్భంలో చూచిన వెంటనే నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల ఎదుట పడిపోతిని అని తెలియజేస్తున్నాడు అదే యోహాను భక్తుడు. We will read of a couple of Old Testament saints who had a similar experience when faced with the glory of God. దేవుని యొక్క మహిమను ప్రత్యక్షంగా చూచిన పాత నిబంధన భక్తుడు ఇదే విధమైనటువంటి అనుభవానికి లోనైనట్లుగా మనము గమనించగలం. One is Isaiah. ఒకరు యెషయా. May be very familiar to us. We will go ahead and read Isaiah chapter 6 and verse 5. మనకందరికీ బాగా తెలిసినట్టుగా యెషయా గ్రంథము 5వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా మనం చదువుకుంటాం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని రాజు సైన్యముల అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచి తిననుకొంటిని. We know Isaiah was a godly man. దేవుని సంబంధించినటువంటి దైవికమైనటువంటి మనుష్యుడుగా యెషయాను మనము ఎరిగి ఉన్నాం. He obviously had a closer relationship with God than many who lived in his time. ఆయన జీవించినటువంటి కాలంలో చాలా దైవ సంబంధించినటువంటి ఆలోచనలతో దేవునికి అతి సమీపంగా ప్రవర్తించినటువంటి వానిగా మనము ఎరుగుదుము. Yet we read here him facing the glory of God. ఈ భాగంలో దేవుని ఆ మహిమను చూస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఎలాగున ఆయన అనుభవాన్ని అనుభవించాడో అనేది మనము గమనిస్తున్నాం. He says, "Woe is me, for I am undone, because I am a man of unclean lips." అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, ఆయనను చూచి నేను నశించి తిని అని తెలియజేస్తున్నాడు. For my eyes have seen the King, the Lord of hosts. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. Isaiah is having similar feelings like John had in Revelation. ప్రకటనలో యోహాను భక్తుడు అనుభవించి వ్యక్తం చేసినటువంటి ఆ అనుభవాన్నే పాత నిబంధనలో యెషయా కూడా తెలియచేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. He is a man who was very close to God. ఈయన కూడా దేవునికి అతి సమీపంగా ఉన్నటువంటి వాడు. Yet when faced with the glory of God, he says, "Woe is me, for I am undone." ఎప్పుడైతే దేవుని మహిమను ప్రత్యక్షంగా చూచాడో నేను అపవిత్రుడను అనే మాటని ఆయన గ్రహించి ఆ మాట పలకగలిగాడు. We will also go ahead and read about Job before we come back to Revelation. తిరిగి ప్రకటన గ్రంథానికి రాక మునుపు యోబు గ్రంథంలో కూడా మనము ఈ విధమైనటువంటి మాటల్ని గమనించగలం. యోబు గ్రంథం We will go ahead and read Job 42 verses 5 and 6. Chapter 42 verses 5 and 6. యోబు గ్రంథం 42వ అధ్యాయము 5-6 వచనములు. వెనికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. Now we see here similar experience, similar to the experience of John and Isaiah. యెషయా అనుభవము, యోహాను యొక్క అనుభవము
ఈ భాగంలో ఉన్న యోబు యొక్క అనుభవం కూడా ఒకే విధముగా దేవుని మహిమను చూపినప్పుడు వారు ప్రతిస్పందన కూడా ఒకే విధంగా ఉన్నట్టు చూస్తున్నాం. We should consider that Job was an exceptionally godly man. ఈ వాక్యంలో మనం చూస్తే ప్రత్యేకించి దేవునికి సంబంధించినటువంటి వ్యక్తిగా యోబును గురించి మనం గమనించగలం. Yet he says, I have heard of you by the hearing of ear, but now my eyes sees you. Therefore I abhor myself and repent in dust and ashes. అలాగే దేవుని సంబంధించి దగ్గరగా దేవునికి ఉన్నటువంటి ఈ యోబే ఆయన మాట విన్నప్పుడు వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నేను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను అనే అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నాడు. In the first chapter of the same book, in Job, first chapter verse 1, we read about Job like this. There was a man in the land of Uz whose name was Job, and that man was blameless and upright, and one who feared God and shunned evil. యోబు గ్రంథంలో యోబును గురించి దేవుడే తెలియజేసినటువంటి మాట, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని దేవుడే యోబును గురించి సాక్ష్యం ఇచ్చాడు. That is God's testimony of Job. ఈ విషయము దేవుడే సాక్ష్యం ఇస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు యోబు గురించి. Very rarely we would come across a person who would get a similar testimony from God. దేవుని నుంచి సాక్ష్యం పొందేటువంటి ఈ విధమైనటువంటి సాక్ష్యం పొందేటువంటి వారిని చాలా అరుదైనటువంటి వారిని మాత్రమే మనం చూడగలం. God says Job was a blameless and upright man. దేవుడు చెప్తున్నాడు యోబు విషయంలో పాపము లేనటువంటి వాడుగా యథార్థవంతుడైనటువంటి వాడుగా యోబు ఉన్నాడు అని. God says he was a God-fearing man and he shunned evil. పాపము చేయనంత దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా చెడుతనమును విసర్జించిన వాడుగా యోబు ఉన్నాడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. Such a godly man, when he was faced with the glory of God, he says, now my eye sees you, therefore I abhor myself and repent in dust and ashes. అంత దేవుని సంబంధించినటువంటి దేవుని చేత సాక్ష్యం పలకబడినటువంటి యోబే ఆయన వార్త విన్నప్పుడు, ఆయనను కనులారా చూచినప్పుడు తనను తాను అసహ్యించుకొని ఎలాగున తగ్గించుకునేటువంటి వాడుగా ఉన్నాడు మనం గమనిస్తున్నాం. Many a times we get used to God and we fail to remember how majestic he is. చాలాసార్లు మన అనుదిన జీవితంలో దేవుని ఉపయోగించుకుంటాం, కానీ ఆయన కలుసుకున్నటువంటి ఆయన ఎలాంటి వాడు అనేది మర్చిపోయే వారంగా ఉంటాం. We fail to remember great is the Lord and greatly to be praised. His greatness is unsearchable. వెతకలేనటువంటి రీతిలో ఉన్నటువంటి దేవుని మహా గొప్పతనాన్ని గురించి మనము గమనించలేనటువంటి వారముగా, ఆయనకు ఆ ఘనతను ఆరోపించలేనటువంటి వారముగా ఉంటాం. Now, if the experience of exceptionally godly men was like this, what hope is there for me? ఇంత దగ్గరగా చూచి ఆయనతో దగ్గరి సంబంధం కలిగినటువంటి భక్తులే దేవుని యొక్క మహిమను ఘనతను ప్రత్యక్షంగా చూచినప్పుడు, వారి అనుభవాన్నే ఈ రీతిగా చెప్తూ ఉన్నప్పుడు, ఇంకా నా యొక్క దేవునితో ఉన్న అనుభవం ఎలాగనూ ఉండబోతుంది. When I look at myself, I don't see anything similar to Job. He was a very, very godly man. నా వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి అనంటే, ఎప్పుడు కూడా
యోబు లాంటి దేవుని భయము కలిగినటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పోల్చుకోవడానికి వీలు పడదు. I am reminded of all my sins and all my sinfulness. నా యొక్క పాప స్థితిని, పాపము చేసే స్వభావాన్ని నేను జ్ఞాపకం చేసుకోగలను. So if a godly man like Job shuddered at the sight of God's glory, what hope is there for me? ఇలాంటి యోబే దేవుని ఆ ప్రత్యక్షను చూచినప్పుడు ఆయన పాదముల యొద్ద పడిన స్థితిని కలిగినటువంటి వాడుగా ఉంటే నా యొక్క పరిస్థితి ఎలాగుండబోతుంది? Now if we come back to the book of Revelation, the response of the Lord would comfort us. తిరిగి మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయానికి వచ్చినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అలాంటి యోహానును చూచి ఆయన ఆదరించేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనలను ఆదరించేవిగా ఉంటాయి. We read like this in Revelation 1:17 and 18. And when I saw him, I fell at his feet as dead. But he laid his right hand on me, saying to me, do not be afraid. I am the first and the last. I am he who lives and was dead. And behold, I am alive forevermore. Amen. And I have the keys of Hades and of death. ప్రకటన 1వ అధ్యాయం 17-18 ధ్యానపూర్వకంగా గమనించండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపడివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. Christ graciously laid his right hand on John to calm him and said to him, do not be afraid. ఇలాంటి ప్రభు యొక్క హస్తము యోహానును ఆదరించి యోహానును ధైర్యపరిచి తన ఎదుట ఆయన ఏవైతే చూపించబోతున్నాడో చెప్తున్నాడో వాటిని కొనసాగించడానికి తిరిగి యోహానును ధైర్యపరిచి నిలువబెడుతున్న వానిగా మనం చూస్తున్నాం. That is what he would do to anyone who has put their trust in him, in Christ. ఇదే విధంగా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉంటారో ఇదే విధమైనటువంటి ఆదరణను ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు ఇవ్వగలడు. How gracious is the Lord to lay his nail-pierced hands to calm us when we are overwhelmed. గాయపరచబడినటువంటి ప్రభు యొక్క హస్తముతోటి ఎలాగున మనము భయభ్రాంతులయ్యామో ఆయన మహిమను చూచి ఆ గాయపరచబడిన హస్తముతోటి మనలను ముట్టి లేవనెత్తి ఎలాగున మనలను ఆయన ఆదరిస్తూ ధైర్యపరుస్తున్నాడు అనేది మనం గమనిస్తున్నాం. John was overwhelmed by the sight of the glorious Christ. మహిమాన్వితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని చూచినప్పుడు యోహాను భక్తుడు భయభ్రాంతుడైపోయినట్టుగా మనం చూస్తున్నాం. Two aspects instill fear in us when we are faced with the glory of God. దేవుని యొక్క మహిమను ఆ విధమైనటువంటి రీతిలో మనం చూచినప్పుడు రెండు విధములైనటువంటి భయము మనకు కలుగుతుంది. One is his bigness and the greatness of his glory. ఆయన యొక్క గొప్పతనంతో కూడినటువంటి మహిమ, ఆయన గొప్పవాడుగా మనకు కనిపించడము మొదటిది. The other is his holiness and our uncleanness. రెండవ భాగము ఆయన అతి పవిత్రత, మన యొక్క అపవిత్రత. Isaiah said, I am a man of unclean lips. యెషయా చెప్తున్నాడు, నేను అపవిత్రపు పెదవులు కలవాడను అని. Job said, I abhor myself and repent in dust and ashes.
యోబు చెప్తున్నాడు, నన్ను నేను బూడిదలో కూర్చుంటూ పశ్చాత్తాపడుతున్నాను అని తెలియచేస్తున్నాడు. So one that scares us is the bigness of God and our smallness. The other aspect, the major aspect, is His holiness and our uncleanness. ఒకటి, ఆయన గొప్పవాడుగా పెద్దవాడుగా ఆయనను చూచినప్పుడు భయపడుతున్నటువంటి విధానము మనం చూస్తే, రెండవది ఆయన అతి పరిశుద్ధతను చూచినప్పుడు మన అపవిత్రతను పోల్చుకున్నప్పుడు ఆ భయము అనేది మనకు కలుగుతుంది. But when we approach Christ, neither of these aspects need to scare us. కానీ మనం ప్రభు అయిన యేసుక్రీస్తును దగ్గరకు వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి భయము కూడా మన దగ్గర సమీపించడానికి వీలు లేదు. His bigness should cause us to have a sense of awe and reverence towards Him. ఈ గొప్పతనము అనేటువంటిది మనం చూచినప్పుడు ఆయన ఎంత గౌరవము పొందదగినటువంటి వాడు అనేది మనం అర్థం చేసుకునే వారంగా ఉంటాం. When we have that sense of reverence, we would not play with things of God. అలాంటి గౌరవమైనటువంటి దేవుని గురించినటువంటి ఆలోచన మనం చూసినప్పుడు ఏ విధమైనటువంటి మిగతా విషయాలను గురించి ఆలోచించే వరంగా మనం ఉండం. But at the same time, His bigness should not cause fear in us, rather it should encourage us. అదే సమయంలో ఆయన గొప్పతనము మహాదైవత్వము మనలను భయపెట్టేదిగా ఉండకూడదు, కానీ మనలను ఆయనను చూచినప్పుడు నేను నమ్మిన దేవుడు ఇంత గొప్పవాడు అని ప్రోత్సాహపరిచేదిగా ఉండాలి. After laying His hand on John, the first thing that Christ said is, "Do not be afraid. I am the first and the last." యోహాను మీద తన హస్తమును ఉంచినటువంటి ప్రభువు, నీవు భయపడవద్దు, నేను మొదటివాడును కడపటివాడును కూడా అని తనను తన గురించి ధైర్యపరుస్తూ చెబుతున్నాడు. When Christ says, "I am the first and the last," He is expressing His deity, the fact that He is God. యేసుక్రీస్తు ప్రభువు నేనే మొదటివాడును కడపటివాడును అని చెప్పేటువంటి ఆ సందర్భము, నేనే దైవత్వం కలిగిన వాడును, నేనే దేవుడును అని తనను తాను దేవునిగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. When it says, "I am the first and the last," it talks about His being eternal. ఆయన మొదటివాడును కడపటివాడును నేనే అని చెప్పేటువంటి ఆ మాటలో దేవుని నిరంతరము జీవిస్తున్నటువంటి వానిగా చూస్తున్నాం. We will go ahead and read a verse from Isaiah 44, where God uses the same phrase about Himself. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో తనను గురించినటువంటి మాట దేవుడు చెప్పినటువంటి ఇలాగనే ఉన్నటువంటి వచనాన్ని ఆ భాగంలో మనం చూస్తాం. We will read Isaiah 44 and verse 6. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడును కడపటివాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. There it clearly says, God is telling, "I am the first and the last. Beside me there is no God." స్పష్టంగా ఈ భాగంలో నేను మొదటివాడును కడపటివాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు అని తనను తాను గురించి చెప్తున్నాడు. Christ is employing that same phrase, "I am the first and the last," to Himself. ఇదే మాటని, ప్రవచన మాటని యేసుక్రీస్తు ప్రభు నేనే మొదటివాడును కడపటివాడును అని తనను గురించినటువంటి దైవత్వాన్ని తెలియచేస్తున్నాడు. Evidently He is talking about His deity. ఆయన దైవత్వాన్ని రుజువుపరుస్తూ ఆయన తెలియచేస్తున్నాడు. Now, if I am not redeemed, this matter must scare me.
ఒకవేళ నేను విమోచించబడినటువంటి వాడుగా లేకుండా ఉన్నట్లయితే ఈ సందర్భము నన్ను భయపెట్టేదిగా ఉంటుంది. If the charges of my sins remain on me, this should cause dreadful fear in me that God, I have to face the eternal God. నా యొక్క పాపములు ద్వారా నా మీద ఉన్నటువంటి ఆ శిక్ష విధించబడేటువంటి పరిస్థితి ఏదైతే నా మీద ఇంకా ఉందో, ఈ విధమైనటువంటి దైవ ప్రత్యక్షత నన్ను భయభ్రాంతులను చేసేదిగా ఉంటుంది. But if I am a redeemed person, this should encourage me. అయితే నేను రక్షించబడినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన గొప్పతనము అనేది నేను చూచినప్పుడు అది నా యొక్క జీవితాన్ని ధైర్యపరిచేదిగా ఉంటుంది. In Isaiah 44:6 we read, "Thus says the Lord, the King of Israel, and his Redeemer, the Lord of hosts, I am the first and I am the last. Besides me there is no God." యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చదువుకున్నట్లుగా ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేనే మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేటువంటి మాట. Since he is my redeemer, since he is for me, this should encourage me rather than scare me. అలాంటి దేవుడే నాకు రక్షకుడుగా విమోచకుడిగా ఉన్నప్పుడు ఎటువంటి భయభ్రాంతులను చేసే పరిస్థితి కూడా నన్ను ఎన్నటికీ భయపెట్టలేదు. Let's read a verse from Deuteronomy 33 to see it more clearly. ఇంకా స్పష్టంగా మనము చూడాలి అనంటే ద్వితీయోపదేశకాండంలో కొన్ని మాటలు మనం చూడాలి. Deuteronomy chapter 33 and verse 27. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రిందను నుండు, ఆయన నీ ఎదుటి నుండి శత్రువును ఎల్లగొట్టి నశింపచేయునని. That verse should comfort us so much. ఈ వాక్యము ఇంకా ఎక్కువగా మనలను ఆదరించేదిగా ఉంది. Anyone who has a living relationship with the living God must be encouraged by that verse. ఎవరైనా జీవిస్తున్నటువంటి వారి జీవిస్తున్న అనుభవంలో ఈ విధమైనటువంటి అనుభవం కలిగినట్లుగా ఉంటే వారు ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా జీవితంలో ఆదరించబడే వాళ్ళుగా ఉంటారు. The verse says, "The eternal God is your refuge, and underneath are the everlasting arms." శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును అని దేవుని వాక్యం ఈ భాగంలో తెలియజేస్తుంది. My strength may wane as days go by. దినములు జరుగుతూ ఉంటుండగా నా యొక్క శక్తి అది నిష్ఫలము కాదు అని చెప్తూ ఉన్నాడు. But the eternal God is my refuge. ఎందుకంటే శాశ్వతుడైనటువంటి దేవుడు నాకు నివాస స్థలంగా ఉన్నాడు గనుక. The arms that cares for me are the everlasting arms. నన్ను బలపరుస్తున్నటువంటి దేవుని యొక్క హస్తములు ఎలాంటివి అనంటే అవి నిరంతరము జీవిస్తూనే ఉన్నటువంటి హస్తములు. Hence, in any circumstance, my case is not hopeless. ఎటువంటి పరిస్థితులలోనైనా ఆయన పట్ల ఉన్నటువంటి నా నమ్మకము నిరీక్షణ వ్యర్థము కాదు. Even if I die and my body disintegrates, still he is the one who would bring me back. ఒకవేళ నా శరీరము కృషించిపోయినటువంటిదిగా అయిపోయినా కానీ తిరిగి ఆయన నన్ను వెనుకకు జీవితంలోనికి తీసుకుని వస్తాడు. In any circumstances, whatever I am faced with, he is more than sufficient for me. ఏ విధమైనటువంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి
పరిస్థితులలో కూడా నాకున్నటువంటి దానికంటే అధికముగా నాకు సరిపోయినటువంటి వాడుగా ఆయన ఉంటాడు. Hence the bigness of God must not scare me, rather it should instill courage in me. దేవుని యొక్క ఆ మహా గొప్పతనము అనేది మనము చూచినప్పుడు ఆయనను చూచి భయపడేదానికంటే అంత గొప్పగా నన్ను ఆయన బలపరుస్తూ ధైర్యపరుస్తున్నాడు అనేదిగా మనం ఉండాలి. It should encourage me if I have been reconciled to God and if I am one of the redeemed ones. నన్ను నేను అర్థం చేసుకొని పశ్చాత్తాపడి ఆయన ద్వారా రక్షించబడినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనను ఈ రకముగా చూచినప్పుడు నన్ను ధైర్యపరిచి ప్రోత్సాహపరిచేదిగా ఉంటుంది. We know the redemption of God is available to anyone who is willing. ఇష్టపడేటువంటి వారికి దేవుని యొక్క విమోచన రక్షణ అనేది ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది అని మనకు తెలుసు. We read in the book of Peter that we have been redeemed by the precious blood of the spotless Lamb of God. మనము పేతురు పత్రికలో ఎరిగినట్లుగా అమూల్యమును నిష్కళంకమునైన గొర్రెపిల్ల వంటి రక్తము ద్వారా మనము విమోచించబడిన వారంగా ఉన్నామని చూస్తున్నాం. That redemption is available to anyone who is willing. అదే రక్షణ ఎవరైతే కావాలని కోరుకుంటారో వారికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నటువంటిదిగా ఉంది. Christ shed his blood for our redemption. ప్రభువైన యేసుక్రీస్తు మన విమోచన రక్షణ కొరకు తన రక్తమును చిందించాడు. We have forgiveness of sins and cleansing from sin through his shed blood. చిందించబడిన ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తంలో మన పాపములు కడుగబడ్డాయి, పాపముల నుంచి విడిపించబడ్డాం. Anyone who calls upon the name of the Lord Jesus Christ based on his shedding his blood, his sacrifice on the cross, is redeemed. ఎవరైతే తమను తాము తెలుసుకొని పశ్చాత్తాపడుతూ తన యొద్దకు వస్తారో వారందరినీ కూడా రక్షించడానికి సిద్ధంగా చిందించబడినటువంటి రక్తమును ఆధారం చేసుకొని రక్షణ దొరుకుతుంది. Anyone who is redeemed have reasons to be encouraged by the fact that he is leaning on the everlasting God. ఎవరైనా రక్షించబడినటువంటి వారుగా ఉంటే ఈ విధమైనటువంటి ఆయన గొప్పతనాన్ని చూస్తూ ఉన్నప్పుడు నిత్యము జీవిస్తున్నటువంటి ఆయన హస్తముల ద్వారా కాపాడబడుతున్నాము అనేటువంటి ఆలోచనతోటి వారు జీవించగలరు. Now, much more than the bigness of God, it is his holiness and our sinfulness that scares us. అదే సమయంలో ఆయన ఎంత పెద్దవాడుగా గొప్పవాడుగా ఉన్నాడు అనే దానికంటే ఎక్కువగా ఆయన అతి పరిశుద్ధ పవిత్రత అనేటువంటిది మనము ఆలోచన చేస్తూ మన యొక్క అపవిత్రతను కలిగినటువంటి పరిస్థితి కనుక ఉంటే అది మనలను ఎంతో భయభ్రాంతులను చేసేదిగా ఉంటుంది. But even in the context of our sinfulness and the holiness of God, Christ is our hope. మన యొక్క ప్రాచీన పాప స్వభావమును కలిగి ఆయన పవిత్రతను మనము చూస్తూ ఆ భయపడేటువంటి స్థితిలో మనము ఉన్నటువంటి వారముగా ఉండగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా విమోచించబడ్డాము కనుక యేసుక్రీస్తు ప్రభువే మనకు నమ్మకము నిరీక్షణ ఇచ్చేవాడుగా ఉన్నాడు. Christ is the one to whom we run to in the context of our sinfulness, not the one from whom we run away, rather the one to whom we run to in the context of our sinfulness. మన యొక్క ప్రాచీన స్వభావముతో ఉంటూ ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉండగా ఆ ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటి మనము అందులోనికి పోకుండా ఆ భయము అనేది మనకు కలుగుతూ ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారికి ఆ విధమైనటువంటి అనుభూతిని కలిగిస్తుంది ఆయన పవిత్రత.
get back to book of Revelation, we will see an experience of Simon Peter in Luke's Gospel chapter 5. లూకా సువార్త 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథానికి వెళ్ళడానికి మునుపు పేతురు యొక్క ఆత్మీయ అనుభవాన్ని మనము గమనించగలం. We will go ahead and read Luke's Gospel chapter 5 verses 8 and 9. లూకా సువార్త 5వ అధ్యాయము 8-9 వచనములు. సీమోను చూసి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడని అని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉంది. Here they were faced with the glory of Christ in some sense. ఒక విధమైనటువంటి రీతిలో ఈ భాగంలో ప్రభు యొక్క ఆ గొప్ప దైవత్వాన్ని వీరు ఎదుర్కోవలసి వచ్చింది. We know they were fishermen. మనందరము ఎరిగి ఉన్నట్లుగా వాళ్ళు చేపలు పట్టేటువంటి జాలరులు. All through the night they were trying to catch fish. రాత్రంతా కూడా వాళ్ళు చేపలు పట్టడానికి ప్రయత్నించి ఉన్నారు. They didn't get any. కానీ ఏమీ పొందుకోలేదు. Christ comes and asks them to cast the net in a certain place. అలాంటి పరిస్థితులలో ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యాడు. And they had an exceptionally miraculous catch of fish. ప్రభువు ద్వారా గొప్ప చేపలను వారు పట్టగలిగినప్పుడు ఆ పరిస్థితిని గురించి వాళ్ళు విస్మయం పొందినట్టుగా మనం చూస్తున్నాం. We read Peter's response in verse 8. When Simon Peter saw it, he fell down at Jesus' knees, saying, "Depart from me, for I am a sinful man, O Lord." అలాంటి ప్రభువుని చూచినటువంటి పేతురు సాగిలపడి, నన్ను విడిచిపోము ప్రభువా, నేను పాపాత్ముడనని చెప్పాడు. Verse 9 says, all of them were astonished like that. అదే విధంగా 9వ వచనంలో ఆయనతో పాటు ఉన్న వారందరూ కూడా విస్మయం ఉంది, భయపడినట్లుగా గమనించగలుగుతున్నాం. Till this miracle happened, they were near Christ and Simon Peter was quite fine being near him. ఈ పరిస్థితి జరిగేంత వరకు కూడా వారు ప్రభువుకి అతి సన్నిహితంగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు, మిగిలినటువంటి వారు కూడా. But when this miraculous catch happened, Simon Peter realized the glory of Christ. అయితే ఈ అద్భుతము ఎప్పుడైతే జరిగిందో అప్పుడు సీమోను పేతురు ప్రభు యొక్క ఆ గొప్పతనాన్ని, మహిమని చూడగలిగిన వాడుగా మనం చూస్తున్నాం. His response is, "Depart from me, for I am a sinful man, O Lord." ఆ సందర్భంలో తనను తాను చూచుకొని భయపడి, నన్ను విడిచిపోము ప్రభువా, నేను పాపాత్ముడను అని చెప్పాడు. It is not that he didn't want to be near Christ. ఇది ప్రభువుకి సమీపంగా రావాలనేటువంటి ఆ కోరిక కాదు అనేది కాదు. He is so afraid because he feels so unclean to be anywhere near Christ. ఎందుకంటే తనను తాను చూచుకున్నప్పుడు దిగంబరిగా ఉన్నాడు కనుక ఆ యొక్క అపవిత్రమైనటువంటి రీతిగా ఆయనను సమీపించడానికి భయపడిన వాడిగా గమనిస్తున్నాం. In verse 10 we read, "And Jesus said to Simon, do not be afraid, from now on you will catch men." ఆ సందర్భంలోనే యేసు ప్రభు పేతురుతో, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉంటావు అని సీమోను పేతురుతో చెప్పినట్టు 10వ వచనంలో చూస్తున్నాం. Just like Christ encouraged John in Revelation, here Christ says, "Do not be afraid." అదే విధముగా ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుని భయపడవద్దు అని ఆయనను ధైర్యపరిచిన ప్రభువుని చూస్తున్నాం. He also says, "From now on you will catch men." ఈ సమయం నుంచి నీవు మనుషులను పట్టే జాలరుగా ఉంటావని తెలియచేశాడు పేతురుకి. So Christ is telling him,
not just that I will let you be near me, rather I will make you one who brings others to me also. నేను నిన్ను నా దగ్గరికి సమీపంగా రానిచ్చేదే కాదు, కానీ నీ ద్వారా అనేకులను నా దగ్గరకు సమీపమయ్యేటట్లుగా నేను చేస్తాను అని ప్రభు చెప్పాడు. Now what Peter said was, depart from me, for I am a sinful man. కానీ ఏం పేతురు చెప్పాడు అనంటే, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడును అని పేతురు చెప్తూ ఉన్నాడు. His sinfulness and Christ's holiness is what scared Peter. పేతురు యొక్క అపవిత్రత, ప్రభు యొక్క పవిత్రత పేతురును భయపెట్టింది. But Peter did not realize Christ is the one who says, I came to call sinners. I did not come to call the righteous, rather sinners to repentance. కానీ పేతురు ఒక విషయం మర్చిపోయాడు. నేను పాపాత్ములను పిలువ వచ్చాను, కానీ నీతిమంతులను పిలువ రాలేదు అన్న ప్రభు మాటను మర్చిపోయాడు. Christ is the one and only hope of a sinner. పాపాత్ముడు ధైర్యంగా ఆయన మీద నమ్మకం ఉంచడానికి కేవలము యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే సరిపోయినటువంటి వాడు. We read, the blood of his son Jesus Christ cleanses us from all sin. ప్రభువైన యేసుక్రీస్తు చిందించినటువంటి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రపరుస్తుంది అని మనము ఎరిగిన వారంగా ఉన్నాం. While Christ is sinless and holy, he is the only hope of a sinner. పాపము లేనివాడుగా పవిత్రుడుగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నప్పుడు ఆయన మాత్రమే పాపముల నుంచి పవిత్రపరచగలిగిన వాడుగా ఉన్నాడు. Hence a sinner must not run away from him, rather a sinner should run towards Christ. అదే సమయంలో పాపాత్ముడు పవిత్రుడైన యేసు ప్రభును చూచినప్పుడు ఆయన దగ్గర నుంచి పారిపోయేవాడుగా కాకుండా ఆయన దగ్గర పవిత్రత పొందగలిగిన వాడుగా ఉండాలి. Whoever calls upon the name of the Lord shall be saved. That is what we read. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, ఆయనను నమ్ముకున్నవాడు ప్రతివాడు కూడా రక్షించబడతాడు అని మనము చదవగలం. So if any of us is overwhelmed by our own sinfulness, we must not run away from him, rather we should run towards him. ఎవరైనా మనలో మన యొక్క పాప స్థితిని కలిగి ఉండి పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభుని గురించి వింటూ చూస్తూ ఉన్నటువంటి అనుభవం కలిగి ఉంటే ఆయన పవిత్రతను చూచి పరిగెత్తుకుని పారిపోయే వాళ్ళంగా కాకుండా ఆయన విడిపించి కడిగేటువంటి వాడుగా ఉన్నాడని ఎరిగి పశ్చాత్తాపంతో ఆయన దగ్గర దొరికే ఆ పవిత్రతను ఆశించేవాడుగా ఉండాలి. Even as believers, anytime we fail or fall, we must not run away from him, rather we should run towards him, because he is our only hope. విశ్వాసులంగా ఉన్నటువంటి మనము కూడా కొన్నిసార్లు అపవిత్రతలోనికి పడిపోయేటువంటి స్వభావము ఉంది కనుక అలాగా ఓటమి పాలయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ కేవలము అట్టి స్థితి నుంచి విడిపించి కడిగి పవిత్రపరచగలిగిన ఒకే ఒక్క యేసు ప్రభు కదా, ఆయనను విడిచి వెళ్ళే వాళ్ళంగా ఉండకూడదు, కానీ ఆయన దగ్గర కడుగుబడినటువంటి అనుభవం కొరకు వచ్చే వాళ్ళంగా ఉండాలి. Christ told Simon Peter, do not be afraid, from now on you will catch men. అందుకనే పేతురుతోటి ప్రభువు మాట్లాడుతూ, భయపడవద్దు సీమోను పేతురు, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టే జాలరువిగా మారబోతున్నావు అని ధైర్యపరిచాడు. If we come back to the book of Revelation, Christ is talking about his death to reminding John of his death while he is encouraging him. తిరిగి ప్రకటన గ్రంథానికి మనం వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క చనిపోయినటువంటి మృతుడనయ్యను అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఆ తరువాత ఆయన సజీవుడై ఉన్నాడు అనే మాటని చెప్పడం ద్వారా ధైర్యపరుస్తూ ఉన్నాడు. We saw that first he said, I am the first and the last. ఆ మాటలనే మనము నేను మొదటి వాడను కడపటిని వాడను జీవించేవాడనని చెప్తున్న ప్రభు మాటలు గమనిస్తున్నాం.
Then in verse 18, Revelation 1 and 18, we read like this: I am he who lives and was dead, and behold, I am alive forevermore. Amen. And I have the keys of Hades and of death. 18వ వచనంలో మనం చూస్తే అదే మాటలు చెప్పిన ప్రభు, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణం యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని చెప్తూ అవునుగాక అన్నట్లుగా ఉన్నాయి. John does not need to be afraid of the glory of Christ, as Christ is for John. Christ is in favor of John. యోహాను భక్తుడు అలాగా భయపడినటువంటి పరిస్థితి చూపించాల్సినటువంటి అక్కర లేదు. ఎందుకు అంటే అలాంటి మృతుడై జీవించుచు సజీవుడిగా ఉన్నటువంటి ప్రభువు యోహాను పక్షంగా ఉన్నాడు కనుక భయపడాల్సినటువంటి పని లేదు. Same is the case of anyone who has trusted Christ based on his death and resurrection. అదే విధముగా ప్రభువైన యేసుక్రీస్తు మరణము పునరుద్ధానము ఈ అనుభవాలను ఎరిగినటువంటి వాడుగా, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా విమోచించబడినటువంటి విశ్వాసిగా ఉన్నప్పుడు అలాంటి జీవించుచున్నటువంటి దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని భయపడనక్కరలేదు. Christ says here, I am he who lives and was dead. యేసు ప్రభు ఈ మాటల్లో ఇక్కడ చెప్తూ మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునుగా ఉన్నాను, జీవిస్తూ ఉన్నాను అని తెలియజేస్తున్నాడు తనను గురించి. If he never died, I had all the reasons to be so afraid of God. ఒకవేళ దేవుడుగా ఆయన చనిపోకుండా కనుక ఉన్నట్లయితే మనము ఎప్పటికీ కూడా భయపడుతూనే ఉండేవారు. His death and resurrection is what grants me confidence before God. దేవుని యొక్క ఆ మరణము, ఆయన యొక్క పునరుత్థానము, ఆ రెండు విషయాలు నాకు ఆయన పట్ల నమ్మకాన్ని పుట్టించి ధైర్యపరిచేవిగా ఉన్నాయి. We will just read one verse from Isaiah 53. We will go ahead and read Isaiah 53 verse 12. I'll read in English first. Therefore I will divide him a portion with the great, and he shall divide the spoil with the strong, because he poured out his soul unto death, and he was numbered with the transgressors, and he bore the sin of many, and made intercession for the transgressors. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. Most of us would know Isaiah 53 is one of the clearest description of Christ's crucifixion we find in the Old Testament. మనలో చాలా మంది బాగా ఎరిగి ఉంటున్నాము, పాత నిబంధనలో విమోచనకు జరగవలసినటువంటి ఆ యొక్క బలిని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి విశేషమైన సంగతులు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రవచించబడినట్లుగా మనం ఎరుగుదాము. We read here, because he poured out his soul unto death. ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అనే మాట. Christ's death was not an accidental death. క్రీస్తు యొక్క మరణము ఆకస్మికముగా సంభవించినటువంటిది కాదు. He was not merely victim of an angry mob. ఆ కోపోద్రీకుల మధ్యలో తనకు తానుగా అలాగున
గురవుతాడు అనేటువంటి దాన్ని కలిగినటువంటి వాడు కాదు. Christ himself said, I have authority to lay down my life and take it back again. కానీ క్రీస్తు ఏమి చెప్తున్నాడు అనంటే, నాకు నేనుగా మరణానికి అప్పగించుకొని తిరిగి ఆ ప్రాణాన్ని తీసుకొనగలిగినటువంటి వాడనుగా ఉన్నాను అని తనను గురించి తాను చెప్పుకున్నాడు. All humanity dies because a sinner must die. మానవత్వము సంపూర్ణముగా మరణించవలసి ఉంది. ఎందుకంటే పాపాత్ములైనటువంటి మానవులు చనిపోతారు గనుక. But Christ was the sinless Son of God who took humanity upon himself to die. కానీ క్రీస్తు ఆయన మనుష్య కుమారుడుగా పాపము లేనటువంటి వాడుగా వచ్చి మనుషులమైనటువంటి మనందరి పాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయన మరణించినటువంటి వాడుగా, ఆ పాప శిక్ష అనుభవించిన వాడుగా మనం చూస్తున్నాం. He died because he came to die. ఆయన ఎందుకు మరణించాడు అనంటే మరణించడానికే వచ్చాడు గనుక. He said of himself, Son of Man did not come to be served, but to serve and give his life a ransom for many. ఆయన పరిచర్య చేయడానికే మనిషి కుమారుడు వచ్చాడు, అనేకుల పాపమును భరించడానికే ఈ లోకానికి వచ్చాడు అని తనను గురించి తాను చెప్పుకున్నాడు. Here in Isaiah 53 we read, he poured out his soul unto death. మరణము నొందునంతగా తన యొక్క ప్రాణమును ధారపోశాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాం. And he was numbered with the transgressors. అనేకుల ఆ తిరుగుబాటు చేయబడినటువంటి వారితో లెక్కించబడినటువంటి వారిగా మనం చూస్తున్నాం. We know he was crucified in the midst of two criminals. మనకు తెలుసు ఇద్దరు నేరస్తుల మధ్యలో ఆయన సిలువ వేయబడినట్లు. He suffered the death of the worst of the criminals. ఆయన అసహ్యమైనటువంటి నేరస్తులు అనుభవించేటువంటి శిక్షను ఆయన అనుభవించి బాధపడ్డాడు. He was numbered with the transgressors and he bore the sin of many and made intercession for the transgressors. అతిక్రమము చేయవారిలో ఎంచబడినటువంటి వాడుగా, అనేకుల పాపమును భరిస్తున్నటువంటి వాడుగా, తిరుగుబాటు చేసినటువంటి వారిని గూర్చి విజ్ఞాపనము చేసినని చూస్తున్నాం. That was his death. అలాంటిది క్రీస్తు మరణం. Christ referred to that and said, I am he who lives and was dead. అలాంటి ప్రభువు ఆ మాటలను ప్రకటనలో ఎత్తి మాట్లాడుచు ఎవరైతే ఆ రకమైనటువంటి మరణాన్ని అనుభవించారో ఆయననే నేను జీవిస్తూ ఉన్నాను అని చెప్పాడు. Christ is telling John, you don't need to be afraid because of my holiness. I died for you. ఎందుకు అనంటే, యోహాను నీవు నా పవిత్రతను చూచి భయపడవద్దు, ఎందుకంటే అపవిత్రమైన నీ కోసం నేను మరణించాను అని. I died, but I am he who lives and I am alive forevermore. నేను మరణించాను, కానీ యుగయుగములు సజీవుడనై నిలిచి ఉన్నాను, జీవించువాడను అని తనను గురించి యోహానుకు చెప్పుకున్నాడు. So one who trusts in Christ need not live in fear. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఉన్నారో అటివారు భయపడవలసిన అక్కర లేదు. It is true that God is holy and we have sin nature still within us. ప్రాచీన స్వభావంను మనము కలిగి ఉన్న మాట వాస్తవమే. దేవుడు అతి పరిశుద్ధుడిగా ఉన్నటువంటి మాట కూడా వాస్తవమే. Christ died for us and he is alive forevermore for us. క్రీస్తు మన కొరకు మరణించాడు, నిరంతరము మన కోసమే ఆయన జీవిస్తున్నవాడుగా ఉన్నాడు. We read like this in Hebrews 7:25. He is able to save them to the uttermost because he lives forever to intercede for those who come to God through him.
హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఆయన నిరంతరము జీవించుచున్నవాడుగా ఉన్నాడు కనుక ఆ ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు అనే మాటని మనం చూస్తాం. And because of that, one who has truly turned to Christ will never be lost. అందుచేత ఎవరైతే నిజముగా క్రీస్తు వైపునకు మరలుకొని రక్షించబడినటువంటి వారుగా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ భయపడవలసినటువంటి అక్కర లేదు. He died for us and he lives for us. He lives to intercede for us forever to anyone who comes to God through him. ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి ఎవరు భయపడవలసిన అక్కర లేదు. So Christ is encouraging John, reminding him of his death and resurrection. యోహాను భక్తుడిని ధైర్యపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ఉన్న సందర్భంలో తను తన కొరకు ఎలాగున మరణించాడో పునరుద్ధానుడై జీవిస్తూ ఉన్నాడో అనేది ఆయనకు జ్ఞాపకం చేస్తున్నవాడుగా ఉన్నాడు. That is what should encourage us too. అదే మాటలు మనలను కూడా ప్రోత్సాహపరచగలిగిన మాటలుగా మనం తీసుకోవాలి. We should have a proper view of the glory of Christ, that we should have a reverential fear of him, that we should have a sense of awe before him. ఇలాంటి మహిమాన్వితుడైనటువంటి దేవుని గురించి తెలుసుకున్నప్పుడు ఆయన మహిమకు తగినటువంటి ఆయనకు తగినటువంటి గౌరవము ఘనత ఆపాదించేటువంటి వారంగా మనం ఉండాలి, కానీ భయపడే వారంగా కాదు. At the same time, we must not have a dreadful fear of him because he died for us and he lives for us. అదే సమయంలో ఆ మహిమాన్వితుడైనటువంటి ప్రభువుని తలంచుకుంటూ ఆయన అనుభవంలో నడుస్తున్నటువంటి మనము భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే అంత పవిత్రుడైనటువంటి ఆయన మన కోసము మరణించినటువంటి వానిగా జీవిస్తున్న వానిగా మనం చూస్తున్నాం గనక. We will close by reading the last two verses. In Revelation 1, we will go ahead and read verses 19 and 20. ముగింపులో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనములు చదువుకుని ముగించుకుందాం. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంటవు కలుగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. We have looked at verse 19 before as the division of the book of Revelation. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ఈ 19వ వచనంలో మనం చూస్తే ప్రకటన గ్రంథము ఎలాగున విభజించబడినటువంటిది అనేది సూచిస్తూ ఉంది. There are 3 aspects. One is write the things which you have seen. ఒకటి, నీవు ఏవైతే చూచావో వాటిని వ్రాయమని చెప్పడం. The glory of Christ which John witnessed, that which we have in chapter 1. మొదటి అధ్యాయంలో ఏవైతే యోహాను భక్తుడు చూచి సాక్ష్యం ఇస్తున్నాడో వాటిని వ్రాయమని ఆ సంగతులనే మొదటి అధ్యాయంలో వ్రాయడం జరిగింది. Then the second division is the things which are, meaning the things in the church age. సంఘ కాలంలో ఎలాగున ఉండబోతుందో అనేటువంటి విషయాలను విన్నాడు. ఆ సంగతులను వ్రాయమని చెప్పడాన్ని 2వ భాగంగా మనం గమనిస్తాం. That we have in chapters 2 and 3 where Christ talks to 7 churches. 7 సంఘాలతో క్రీస్తు మాట్లాడినటువంటి సందర్భము 2-3 అధ్యాయంలో చూడగలం. Then we have the third division, the things which will take place after this, meaning things after the church age. సంఘ కాలము సంపూర్తి అయిన తర్వాత జరగబోయేటువంటి సంభవాలను గురించి 3వ అధ్యాయము తర్వాత 4వ అధ్యాయం తర్వాత ఉన్నటువంటి జరగబోయే సంభవాలను గురించి వ్రాయమని ప్రభు చెప్పడాన్ని చూస్తాం. Then we are told in the next verse, the 7 stars are the angels of the 7 churches, and the 7 lampstands which you saw are the 7 churches. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, 7 దీపస్తంభములు 7 సంఘములు
అని మనము గమనిస్తున్నాం. We see very clearly Christ is fully in charge of the churches. సంఘముల మీద ఆధిపత్యం కలిగినటువంటి క్రీస్తుగా స్పష్టంగా ఇందులో మనం గమనించగలుగుతున్నాం. For any valid church, Christ is the Lord of the church. విలువైనటువంటి సంఘము ఏదైనా ఉంటే అది క్రీస్తుకు తగినటువంటి క్రీస్తు సంఘము. And churches are like lampstands in the society. దీప స్తంభములు ఎలాగనైతే ఉంటాయో లోకములో సంఘములు అలాగున ఉండవలసినవిగా ఉన్నాయి. So when we read further about Christ's address of the churches, we will see many things for application in our own lives. సంఘాలను ఉద్దేశించి క్రీస్తు ఏమి వారు తెలుసుకోవాలని చెప్పబోతూ ఉంటున్నాడు, అవి మనకు అన్వయించుకోవడానికి తగినటువంటివిగా ఉంటాయి. Today we considered the glory of Christ. ఈ రోజున మనము దేవుని యొక్క మహిమను గురించి చూచాం. We always must have a balanced view of Christ. క్రీస్తును ప్రత్యక్షంగా అనుదినము సమపాళ్ళు చూడగలిసినటువంటి వారంగా మనం ఉండాలి. On one hand, we must be aware of the glory of Christ. ఆయన మహిమను అలాగా చూస్తూ వెళుతున్నటువంటి వారముగా ఆయన ఎదుట మనము ఉండవలసినటువంటి వారంగా ఉండాలని కూడా మనం చూస్తాం. When we really acknowledge His glory, that will affect our individual lives and the lives of our churches. ఆయన మహిమను గుర్తించగలిగినటువంటి వారంగా ఉన్నప్పుడే మనము మన యొక్క సంఘములు ఆయనను గౌరవించగలిగినటువంటి వారంగా ఉండేవారంగా ఉంటాం. At the same time, we must always remember His death and resurrection. అదే సమయంలో ఆయన యొక్క మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. When Christ established the emblems of remembrance, He gave bread and wine and said, "Do this in remembrance of me." ఆయనను జ్ఞాపకం చేసుకునమని, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆయన శరీరానికి, ఆయన పరిశుద్ధమైన రక్తానికి సాదృశ్యం కలిగినటువంటి ఆ పాత్రలు సూచనగా మనకు ఇచ్చినటువంటివి ఆజ్ఞలుగా. With bread and wine we proclaim His death. ఆ యొక్క రొట్టె రసములను ఆయన శరీర రక్తములుగా మనము జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయన మరణాన్ని ప్రచురం చేస్తూ ఉన్నాం. It is through His death and resurrection that He provided us redemption. ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మనల్ని విమోచించినటువంటి వాడుగా ఉన్నాడు. Christ is not reforming us through some teachings. ఆయన సుబోధల ద్వారా మనలను మంచివారినిగా ఆయనేమి చేయలేదు. Rather, because of His death, through His death and resurrection, He reconciles us to God, make us redeemed people, and transforms our lives. దానికి బదులుగా ఆయన చిందించిన రక్తము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము ద్వారా ఆయన మరణ పునరుద్ధానాలను మనం గమనించి మనము చూచుకున్నప్పుడు తెలుసుకొని పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే ఆయన మనలను పరిశుద్ధులనుగా తీర్చగలిగాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. May God grant us grace always to acknowledge the glory of Christ and at the same time His love towards us. మనము అన్ని సమయాల్లో కూడా ఆయన యొక్క మహిమను బయలుపరిచేటువంటి వారముగా ఇతరులకు ఉండాలి. అదే సమయంలో ఆయన ప్రేమను చూపించేటువంటి వారంగా, గుర్తించి చూపించేటువంటి వారంగా కూడా ఉండాలి. May God bless us with these thoughts. అలాగున ఉండడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. Thank you. థ్యాంక్ యూ బ్రదర్.